కొడుకైనా పెట్టి పుట్టాలి. అఖిలక్క కొడుకుల్ని చేసుకోబోతున్నారు కాబట్టి లక్షలు విలువ చేసే నగల్ని గిఫ్ట్లుగా ఇస్తున్నారు. అఖిలక్క తోడికోడల్లని ఒక్కరైనా నాకు కనీసం ముక్కు పొడికైనా గిఫ్ట్గా ఇచ్చారా? నా కొడుకులిద్దరూ నా రెండు కళ్ళైతే కోడళ్ళిద్దరూ నా కనుపాపలు. ఈ ఇద్దరు జంటల కోసమే మా జంట బతికుంది. ఈ పార్టీ సందర్భంగా మా పిల్లలకు ఒకటే చెప్తున్నాను, మేక్ ఎ విష్. మీకేం కావాలో కోరుకోండి నాన్న. అమ్మా, మీరైనా సరే ఈ కోరిక తీర్చండి అని పేపర్లో రాసి బౌల్లో వేయండి. అది ఎంత పెద్ద కోరికైనా సరే తప్పకుండా తీరుస్తాం. We promise you. నాలుగు గోడల మధ్యన చెప్పడం వేరు, నలుగురు మధ్య చెప్పడం వేరు. మమ్మల్ని కట్టిపడేసే కోరిక ఏదైనా సరే తీర్చడానికి దేవా, ఏం రాసింది బావగారు? చెప్తాను. ఐశ్వర్య, గుడ్. చందు, చంద్రముఖి, డిఫరెంట్ వన్ బట్ స్పెషల్ వన్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మహి. ఎక్సలెంట్. ఏం రాశారు సార్? ఏం రాస్తారు? కోడళ్ళేమో కొంగు బంగారం అవ్వాలి అని, కొడుకులేమో కొడైకెనాలో కెనడాకో పెళ్ళయ్యాక హనీమూన్కి వెళ్ళాలి అని రాసుంటారు. గొంతెమ్మ కోరికలు కోరే నీలాంటి వాళ్ళు అలా కోరుకుంటారు భవానీ. నా పెద్ద కోడలు రుద్రపాటి చంద్రముఖి దేవా గుండెల్లో సుస్థిరమైన స్థానం సంపాదించుకునేలా ఆశీర్వదించండని ఈ చీటీలో రాసింది. అమ్మ చంద్రముఖి, నీ ముక్కే పొడవనుకున్నాను, నీ ఆలోచన ఇంకా పొడవే.
చిన్న కోడలు, ఇద్దరు రత్నాల్లాంటి బిడ్డలు, ముగ్గురు ఒకే కోరికను రాశారు. అది మా పెళ్ళయ్యాక మేగోటి పార్వతి పెళ్లి చేయమని సవినయంగా కోరుతున్నాము అని. వావ్, హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. నిస్వార్థమైన కోరిక కోరారు. ఓకే, లెట్స్ ఎంజాయ్ ద పార్టీ. దేవా గుండెల్లో సిమెంటుతో నీ స్థానాన్ని కట్టుకున్నా అందరి గుండెల్లో మటుకు వంట మనిషి పార్వతే ఉంది చంద్రముఖి. మీ పెళ్ళవగానే పార్వతి పెళ్లి అవ్వాలని ఆలోచించారంటే ఏంటి దాని అర్థం? అర్థం అంతా వ్యర్థం. పార్వతి పెళ్లి కోసం చీటీ రాసిన చేతులతోనే దేవా దాని చెంప చెల్లు మనిపించేలా చేస్తానాంటీ. ఎప్పుడో ఒకప్పుడైతే నేను నోరు తెరవను. ఇప్పుడే ఇక్కడే 10 నిమిషాల్లో దాని గూబా గుయ్యమంటుంది. 1 minute. బేరర్, ఎస్ మేడం, చెప్పండి. ఈ జ్యూస్ తీసుకెళ్ళి అక్కడ బ్లాక్ హాఫ్ సారీ అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయికి ఇవ్వు. అలాగే మేడం. మేడం, జ్యూస్. తీసుకోదనుకున్నాను, తీసుకుంది. ఇక దాని తల భూచక్రంలో తిరుగుతుంది చూడు.
మేడం అది తీసుకో, నువ్వు వెళ్ళు. పాడితే లోకమే పాడదా, నే ఆడితే లోకమే ఆడదా. నే పాడితే లోకమే పాడదా, నే ఆడితే లోకమే ఆడదా. నేనుంటే హాయ్ హాయ్ నాలోనే ఉంది జాయ్, మజాగా మస్త్ మారు యారో. నే పాడితే లోకమే పాడదా, నే ఆడితే లోకమే ఆడదా. సంతోషమే సదంబలం నవిసుమా నా సంతకం. నిరాశనే వరించని సుఖాలకే సుస్వాగతం. నవ్వుల్లో ఉంది మ్యూజిక్, పువ్వుల్లో ఉంది మ్యాజిక్, లేదంటే లాజిక్. ఈ లైఫే ఓ పిక్నిక్, ఆ సూర్యుడు చంద్రుడు మంచు పైన వాలు వెండి వెన్నెలా. నా దోస్తులే నే పాడితే లోకమే పాడదా, నే ఆడితే లోకమే ఆడదా. నేనుంటే హాయ్ హాయ్ నాలోనే ఉంది జాయ్, మజాగా మస్త్ మారు యారో. Can you? చందు మిస్టర్ ఘట్టమనేని దేవేంద్ర, నా మదిని దోచిన రాజేంద్ర. నేను గిఫ్ట్ అడిగాను కదమ్మా, ఇంకా ఇవ్వలేదే. చందు చందు ఐ ఓకే?
ఐఎమ్ ఆల్వేస్ రైట్. పర్ఫెక్ట్, స్ట్రాంగ్, బోల్డ్. ఓకే. చంద్రముఖి, గో అండ్ టేక్ రెస్ట్. పార్వతి, గదిలోకి తీసుకెళ్ళు. అట్టగే అమ్మగారు. పెద్దమ్మగారు, ఏయ్, డోంట్ టచ్. నన్ను తాకే అర్హత నీకు లేదు. దూరంగా ఉండు. కీప్ డిస్టెన్స్. అఖిల, న్యూసెన్స్ అయ్యేలా ఉంది. చందు పొరపాటున కాక్టైల్ తీసుకున్నట్టుంది. హలో హలో ఎవ్రీబడి. I'm so lucky because I'm daughter-in-law of Ghattamaneni Akhilandeswari. ఆడవాళ్ళు తాగటం ఏంటి? ఏయ్, షట్ అప్. ఎవరది? నువ్వేనా నెక్లెస్ అంటే? ముష్టి ₹1,00,000 నెక్లెస్ పట్టుకొచ్చి ఎలిజబెత్ రాణిలా ఫీల్ అయ్యావా? చందు, నోరు జారుతున్నావు. కంట్రోల్ యువర్ సెల్ఫ్. వెళ్ళి పడుకో. గో. గిఫ్ట్లు ఇచ్చి ప్రాజెక్ట్ ఇమ్మని అడుక్కుని ఇలాంటి బెగ్గర్స్ ని పార్టీకి ఎందుకు రమ్మన్నారు? ఏ పార్వతి, నువ్వు నన్ను తాకే ముందు ఈ ఇంటి వంట దానివన్న సంగతి గుర్తుంచుకో. పాచి పనులు చేసి ఈ ముష్టి చేతులతో నన్ను టచ్ చేస్తావా? రుద్రపాటి చంద్రముఖి గురించి తెలుసా నీకు? 10 మంది డ్రైవర్స్, 20 మంది పిఏలు, 30 మంది పనోళ్ళు. ఏ రోజన్నా నాతో మాట్లాడాలంటే తల దించుకొని మాట్లాడతారు. నా వైపు కన్నెత్తి చూడ్డానికే భయపడేవాళ్ళు. అలాంటిది మేగోటి పార్వతి అనే నువ్వు నన్ను టచ్ చేయడానికి ఎంత ధైర్యమే నీకు? నువ్వు ఇంటి కుక్కవి. కుక్క పనేంటో తెలుసుగా. ఒక ముద్ద పెడితే తిని ఒక మూల పడుండాలి. అర్థమైందా? చందు, మైండ్ యువర్ బిజినెస్. అంతేగాని నా బిజినెస్కి సంబంధించిన వ్యక్తులను నువ్వు అనడానికి వీల్లేదు. అండర్స్టాండ్? సారీ దేవా, అంటే సారీ. పార్టీని ఎంజాయ్ చేయాలి కానీ అబాస్ పాలు చేయకూడదు. డ్రింక్స్ మిక్స్ చేసింది ఎవరు? నానే అమ్మగారు.